హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో పచ్చిమిర్చి ఎగ్ మసాలా కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాక సరిపోయేంత ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై చేసుకున్నాక 10 నుంచి 12 జీడిపప్పులు వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. అవి కాస్త చల్లారాక మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు తీసుకున్నాక దాంట్లోనే ఒక 10-12 పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొద్దిగా కసూరి మెత్తి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక రుచికి సరిపోయేంతగా ఉప్పు, కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకున్నాక ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి పైనుండి కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.